గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు మాత్రం ఎంత కూల్ గా నవ్వుతున్నారు. పెట్టాల్సిన నిప్పు పెట్టేసి యూట్యూబ్ లో ఒక టీజర్ రిలీజ్ చేసి దాంట్లో నిప్పేముంది సార్? నిజాలే ఉన్నాయి కదా సార్. ఆ నిప్పు దాంట్లో మాకేం కనబడతలేదు సార్. ఓకే, మీ దృష్టిలో అసలు బోల్డ్ టీజర్ అని చెప్పుకోవచ్చు, బోల్డ్ అటెంప్ట్ అని మీరు చెప్పుకోవచ్చు. బోల్డ్ కి ఇప్పుడు మీరు తీసిన సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా? ఇది బోల్డ్ అటెంప్ట్ అనుకుంటారా, వేరే అటెంప్ట్ అనుకుంటారా? సార్ బోల్డ్ అని మీకు ఎక్కడ కనబడుతుంది సార్? బోల్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాన్ని నిర్భయంగా చెప్పడం బోల్డ్ అండి. ఒకవేళ అది నిజం కాకుండా మనం నోటికి వచ్చినట్టు వాగితే అది బరి తెగింపండి. సార్ మీరు దీన్ని ఎలా తీసుకుంటారు ఈ సినిమాని? కాదు సార్, అది బోల్డ్ అనేది చాలా తప్పు సార్. బోల్డ్ అసలు సినిమాకి అసలు ఎక్కడ కూడా బోల్డ్ ఉండదు. ఒక అమ్మాయికి జరిగిన సిచ్యువేషన్లు, ఆమె ఎదుర్కొన్న సమస్యల నుంచి ఆమె ఎట్లా బయటపడ్డది, ఆమెకి ఎంత కోపం వస్తే ఆమె అట్లా ముందుకొచ్చి తెగించి కొట్లాడుతుంది, అది అప్పుడే తిడుతుంది. అందుకే ఆ కాన్సెప్ట్ అట్లా వచ్చింది సార్. ఓకే, మీరు ఒక రియల్ స్టోరీ సార్, పచ్చి నిజాలు ఉన్న సినిమా, ఒక రియల్ లైఫ్ కథనే తీసుకొచ్చారు. రియల్ స్టోరీ సార్, ప్రతి ఊర్లో ప్రతి ఇండ్లలో జరిగే స్టోరీ సార్. అది అంత బాగా వచ్చింది సార్. సినిమా చూస్తే కన్ను ఆర్పకుండా చూస్తాం సార్. గ్యారంటీ ఇస్తున్నాం సార్, మేము 100% గ్యారంటీ ఇస్తున్నాం. సినిమా ఈరోజు మహిళా మండలిలో వచ్చి వాళ్ళు ఏం చూసుకొని ఇస్తున్నారు సార్? సార్ అసలు కాదు, ఇప్పుడు అన్ని డైలాగ్స్ మేము విన్నాం సార్. సినిమా చూస్తే అంటున్నారు, మహిళలు సినిమా థియేటర్ దాకా వచ్చి ఎలా చూస్తారు ఈ సినిమాని? చూస్తారు సార్, వాళ్ళు ఓన్లీ టీజర్ లోనే చూసి సినిమాకి రావద్దు. టీజర్ లోనే ఇన్ని ఉన్నాయంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే సినిమాలో ఎన్ని ఉంటాయో అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మాకు. అవును సార్, ఉన్నాయి, పచ్చి నిజాలే చూపిస్తున్నాం. ఒక్కొక్క రాజానికి నాయకులు అని చెప్తున్నాం సార్. ఎవరైనా దొంగతనం చేసిన వాళ్ళకే భయం ఉంటది. ఈ రోజు మాకు కాల్ చేసి బెదిరిస్తున్నారు సార్. ఎంత మంది బెదిరిస్తున్నారు సార్? ఎందుకు కాల్ చేస్తున్నారు? కాల్ చేస్తున్నారు. అవును సార్, పొద్దున్న నుంచి లేచిన దాకా పొద్దున్న నుంచి ఎన్ని కాల్స్ వస్తున్నాయి సార్? వాళ్ళు పొద్దున్న నుంచి చిన్న పిల్లలు పెద్దలు వీడియోలు చేస్తలేరా? వాళ్ళు చూస్తలేరా? అవి ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి ఎందుకు వచ్చింది అసలు కోపం? మీరు అడగలేదా? మీకు ఎందుకు వచ్చింది, మీకు ఎందుకు ట్రిగర్ అయింది ఈ ట్రైలర్ చూసే కానీ? మేము అడిగాం సార్, మీకు ఎందుకు కోపం వస్తున్నది, మీరు ఎక్కడా అని అడిగాం సార్. అంటే మీరు ఇట్లా సినిమా తీసిరు కదా, మీరు అట్లా తీయొద్దు కదా అని చెప్తున్నారు. వాళ్ళ కనబడతలేదా? మహేష్ బాబు కుర్చీ మడత పెట్టి ఇట్లా అన్నాడు, అర్థం కాలే. కాంతారా సినిమా అనే వర్డ్ ఉన్నది, వాళ్ళకి అర్థం కాలే. హిట్ 3 నాని సినిమా పెద్ద స్టారే కదా, అలా వర్డ్స్ లేవా? దాన్ని ఎందుకు ఆబ్జెక్షన్ చేయలే? ఎనిమల్ సినిమాలో హీరోయిన్ బట్టలు ఇప్పేసి బ్రాయిట్లో కొడతాడు, దానికి ఆబ్జెక్షన్ చేయలేరు. ఈరోజు మహిళా మండలికి ఈరోజు గుర్తొచ్చిందా? ఈరోజు లిటరల్లీ యానిమల్ సినిమా కంటే ఇది ఇంకా వైల్డ్ యానిమల్ లా కనిపించింది. ఎక్కడ కనబడదు సార్? స్టార్టింగ్ ఒక లైన్ వేసారు అనుకోండి, యానిమల్స్ లాంటి పీపుల్ ని చూపిస్తున్నాం ఇందులో సినిమాలో అని చెప్పి, బట్ నిజంగా వైల్డ్ యానిమల్ లా కనిపించింది. బికాస్ మీరు చెప్పిన యానిమల్, మీరు చెప్పిన హిట్ 3, మీరు చెప్పిన ఈ సినిమాలన్నీ కూడా ఎక్కడో ఒక చోట, మీరు చెప్పిన ఇప్పుడు ఏమని కాంతార సినిమాలో లావాడు ఉందని చెప్పి, అది ఒక చోట వస్తుంది. ఒక్క చోట కాదు సార్, 5 times వస్తుంది. సినిమా బాగా చూడండి, 5 times వస్తుంది. 5 times సార్ 2.5 గంటలో 5 సార్లు అనేది వేరు సార్. మీరు టీజర్ మొత్తం ఆల్మోస్ట్ ఎన్నిసార్లు విన్నాము ఆ డైలాగులని అనిపించింది. ఈవెన్ ప్రతి 10 సెకండ్ల మధ్యలో కూడా ఎక్కడ సంస్కారవంతంగా కూర్చొని చూసేలా లేదు. ఆ 10 సెకండ్లకి ఏదో ఒకటి, ఎయిదర్ సీనో విజువల్ గానో లేదంటే మనం వినేలాగానో ఏదో ఒకటి. 10 నిమిషాలకు ఒకసారి కాదు సార్, సీన్ కు తగ్గట్టు వస్తుంది. అమ్మాయికి అబ్బాయికి జరిగిన సిచ్యువేషన్ల ప్రకారం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ గురించి, వాళ్ళకి ఎక్కడైతే దెబ్బతిన్నారో అక్కడ కోపంతోనే ఆ ఫ్రస్ట్రేషన్. తెలంగాణ వాళ్ళు స్నేహం చేస్తే ఎట్లుంటారో, స్నేహం చేస్తే ప్రాణం ఇస్తారు, మోసం చేస్తే తెగించి కొట్లాడితే ఎట్లుంటుందో అదే సినిమా సార్. ఇది అట్లా వస్తుంది. లిటరల్ ఒక మాట చెప్తున్నానండి, నేను అనుకున్నాను ఇవన్నీ సినారియోస్ చూసి మీరు డైరెక్టర్ గారి మీద కోపంగా ఉంటారేమో అని అనుకున్నా. ఎందుకండి ఇలాంటి సినిమా మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేశారు, మీకు అలవాటు అయ్యి ఉండొచ్చు, మీరు తోపులు అయ్యి ఉండొచ్చు, మమ్మల్ని ఎందుకండి లాగారా అని అంటారు అనుకున్నాను. కానీ రివర్స్ లో మీరు ఇంత ధైర్యంగా వచ్చి ఆయన కూడా సైలెంట్ కూడా మాట్లాడుతున్నారు. సార్ మాకు కథ నచ్చింది సార్, కథ నచ్చింది, ప్రతి ఒక్కరికి తగిలేలా ఉంటుంది సార్. దొంగతనం చేసే ప్రతి ఒక్కరికి తలిగేలా ఉంటుంది సార్. అందుకే సినిమా నచ్చి మా పరిగి మళ్ళీ సార్ నేను కలిసి ఎంతైనా ఖర్చు పెట్టైనా క్వాలిటీగా తీసుకున్నాం, మంచి ఆర్టిస్టులను పెట్టి తీసుకున్నాం సార్. అంత బాగా వచ్చింది సార్, మేము హ్యాపీ సార్. సినిమా వేసినందుకు చాలా హ్యాపీ. డైరెక్టర్ సార్ తోని చేయడము మాకు చాలా హ్యాపీ. అంత బాగా వచ్చింది సార్ సినిమాని. సార్ ఆయన చాలా ఫైర్ మీద ఉన్నారు, కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఆయన క్వాలిటీ గురించి ఒకటి మెన్షన్ చేశారు. సార్ మీకు నేషనల్ అవార్డు వచ్చిన సినిమా 1940లో ఒక గ్రామం. సో ఆ సినిమా చూసుకుంటే మీరు ఒక వరల్డ్ బిల్డ్ చేశారు. 1940 కాలానికి మేము వెళ్ళాం, బట్ మీరు బిల్డ్ చేసి నిజంగా అప్పుడు ఏం ఫిల్మ్ మేకర్లా అని చాలామంది అనుకున్నారు. మీకు ఇచ్చిన తక్కువ బడ్జెట్లో ఒక మంచి సినిమా తీసి
మేబీ కమర్షియల్గా అది మీరు ఫస్ట్ నుంచి కమర్షియల్కి అతీతం. కమర్షియాలిటీ ఇలాంటివన్నీ మీరు పెట్టుకోరు మైండ్లో. కమర్షియల్గా ఎలా సక్సెస్ అవుద్ది, లేదంటే ఆడియన్స్ అభిరుచి ఎలా ఉంది దాని మీద కూడా వెళ్ళరు. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఒక సీరియస్ స్టోరీ టెల్లర్ మీరు ఫస్ట్ నుంచి కూడా. బట్ థింగ్ ఏంటంటే అప్పుడు నిజంగానే ఈవెన్ నేషనల్ అవార్డు వచ్చిందంటేనే చూసిన వాళ్ళు ఖచ్చితంగా అది పట్టుకున్నారు, దాన్ని లాక్కారు. ఈవెన్ మీరు కూడా జ్యూరీ మెంబర్ తర్వాత మన సౌత్ రీజన్ నుంచి. సో ఇలాంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా మేము ఆర్జీవి గారిని సత్య తర్వాత ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నామో అలా ఫీల్ అయ్యాను ఈ టీజర్ చూసిన తర్వాత. చెప్తాను, ఓపెన్గా చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు మా ప్రొడ్యూసర్ చెప్పినట్టుగా పచ్చి నిజాలు అనమాట అందులో నేను చూపించింది. అంటే ఒరిజినాలిటీ, రియలిస్టిక్, అంటే రియలిజం అనేది ఏంటి అనేది మనం తెలంగాణ పల్లెల్లోకి వెళ్తే వాళ్ళు మాట్లాడే భాష కానీ, యాస కానీ, వాళ్ళ యొక్క మనస్తత్వాలు కానీ, వాళ్ళు ఉంటున్న విధానం కానివ్వండి, వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో అది ఒరిజినల్గా ఎలా ఉంటుంది, ఆ పాత్రలు స్క్రీన్ మీదకి వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుంది అనేది ఒక కథగా మేము తయారు చేసుకొని చేయడం జరిగిందనమాట. అంటే ఈ జనరల్గా ఏంటంటే ఈ కథలో ఉన్న పాత్రలన్నీ కూడా మనకి డార్క్ షేడ్లో ఉన్న పాత్రలు. అంటే మనం చూసిన మనుషులు, సమాజంలో ఉన్న మనుషులు వేరు, సమాజానికి అవతల ఇంకొక కొంతమంది వ్యక్తులు ఉంటారు అనమాట. అంటే వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళు ఉండే వ్యవహారం కానీ, అంటే ఇప్పుడు సపోజ్ ఒక గంజాయి దందా చేసేవాళ్ళు కానీ, ఒక రౌడీజం చేసేవాళ్ళు కానీ, ఒక గుండాయిజం చేసేవాళ్ళు కానీ, ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు కానీ, వాళ్ళు మాట్లాడే భాష ఏదైనా కూడా చాలా పచ్చిగా ఉంటుంది. మనం మాట్లాడేది ఇట్లా ఉండవు అనమాట. మనం బయట కూడా సొసైటీలో ఏదైతే మాట్లాడతామో అది ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు లేస్తే వాళ్ళకి బూతు మాటలు తప్పితే వేరే రావు వాళ్ళకి. కాదు ఎంత పెద్ద మాట అన్నారండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ కల్చర్ అనే పదాన్ని లాక్కొచ్చారు, తెలంగాణ ఒరిజినాలిటీ అన్నారు. అంటే ఇప్పుడు మహిళలందరూ ఇప్పుడు ఎన్ని బూతులు విన్నామో అన్ని బూతులు మహిళలు మాట్లాడతారు అన్నట్టు మాట్లాడారు. అవును సార్, ఒరిజినాలిటీ సార్. మరి ఎందుకు రారు సార్, కేసులు ఎందుకు పెట్టరు సార్ మీరు అన్ని మాట్లాడితే? ఒరిజినాలిటీ సార్, 100% ఒరిజినాలిటీ సార్. తెలంగాణలో భాష అంతే ఉంటది, లోపల నుంచి వచ్చే విధ్వంసం కూడా అంతే ఉంటుంది సార్. ఎప్పుడు కూడా ఉన్నంతసేపు శాంతంగా ప్రశాంతంగా ఉంటారు సార్. దాన్ని లోపల నుంచి వచ్చిందంటే దాన్ని ఎవరు కూడా ఆపరు. తెగించి కొట్లాడిందంటే దాన్ని జయించేదాకా ఇడవరు సార్. సార్ ఒక మాట చెప్తాను, మీరు మీమ్స్ చూస్తారండి? మీమ్స్ చూసినప్పుడు మీమ్స్లో ఎక్కువగా కేపీహెచ్పి అని దానికి వస్తూ ఉంటుంది. ప్రాస్టిట్యూషన్ గురించి ఇండైరెక్ట్ గా కేపీహెచ్పి అని చెప్పి సరదాగా రీల్స్ జనరేట్ చేస్తాం. మనం కేపీహెచ్పికి వెళ్ళి కేపీహెచ్పి వాళ్ళందరూ ఇదే అని అంటే కొడతారు సార్. ఇప్పుడు మీరు కాదు ఇక్కడ చెప్పేది ఏంటంటే అది అపార్థం చేసుకోవద్దు. జనరల్గా ఏంటంటే ఒక ఆడ మనిషికి కానీ ఒక ఫిమేల్ కానీ కోపం వస్తే వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతారు, మనలాగా మాట్లాడరు కదా. ఇప్పుడు నువ్వు కానీ తిట్టేవనుకున్నాను, నేను అలాగే సైలెంట్ కూర్చుంటున్నా ఏంటి, నేను కూడా తిడతానుగా. అవునవును. సో ఆ కోపంలో వచ్చిన మాటలు అవన్నీ కూడా అంటే ఒరిజినల్గా ఉంటాయి. మనసులో ఇన్నర్ ఫీలింగ్ కొన్ని ఉంటాయి. ఏది ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఒక అమ్మాయిని నువ్వు లవ్ చేసావు, నువ్వు చీట్ చేసి నువ్వు లేదు నేను తప్పు చేశాను నాకు క్షమించమంటే, అంటే నువ్వు తప్పు చేసేసి అన్ని చేసి అయిపోయిన తర్వాత నువ్వు కాముకుంటారు ఏంటి? వాళ్ళ కోపం ఉండదా సార్? ఆ కోపం ప్రదర్శించాం అంతే కదా. ఒక రియాక్షన్ టీజర్ లో చూపించారు సార్. ఒక ఆడది ఒక మగోన్ని మనసు స్ఫూర్తిగా నమ్మి ప్రేమించింది సార్. వాడు ఏం చేసిండు, కడుపు చేసి పెళ్లి చేసుకోరా అంటే పెళ్లి చేసుకోనని చెప్పిండు. చెప్తే ఆమె ఎంత కోపం వస్తుంది. అది ఓ పెద్ద మనిషి దగ్గరకో పోలీస్ స్టేషన్ దగ్గరకో పోయింది. పోలీసు వాడు ఏమన్నాడు, నా దగ్గర నీకు న్యాయం చేస్తా, వాడిని నేను బొక్కలేసి తోముతా అని చెప్తాడు. ఇదేం చేస్తాడు, వాని కోపం మీద అది పోలీస్ దగ్గర ఉంటుంది. వాడేం చేస్తాడు, వీని దగ్గర పైసలు తీసుకొని మళ్ళా దాని కూడా ఇడిచిపెట్టేస్తాడు. అక్కడ మోసపోతుంది, ఇంకో లీడర్ దగ్గరికి పోతుంది. వాడేం చేస్తాడు, నా దగ్గర వండుకో నీకు న్యాయం చేస్తా అంటాడు. వాడు వీనికి ఏమనలేక వాడు కూడా ఇడిచిపెట్టేస్తాడు. అది చేతులు కట్టుకొని ఇట్లా నిలబడి వాని దగ్గరకు వచ్చి నన్ను ఇంకోసారి కడుపు అయ్యు, నేను నీకేమన్నా అని చెప్పాలా, లేకపోతే తెగించి కొట్లాడాలా? ఎట్లా? అదే సార్ మేము చూపెట్టింది అదే సార్. ఆడ శక్తి బయట లోపల ఎంత శాంతంగా ఉంటుందో బయటకు వచ్చిందంటే ఆ విగ్రహరూపం ఎవరు తట్టుకోలేరు సార్. ఆడదోంతో ఎప్పుడు పెట్టుకోవద్దు సార్. పెట్టుకున్నామంటే జీవితం అన్న నాశనం అవుతుంది, లేకపోతే పానం తీసేంత వరకు ఇడవది. ఏమనుకున్నట్టు క్వశ్చన్ అడుగుతా సార్. ఈ ఇందులో జరిగిన కథ మీకు పర్సనల్లీ ఎవరైనా తెలుసున్న వాళ్ళది, ఎవరిదన్నా మీరు రియల్ లైఫ్ లో చూసిన కథనా? చూసిన రియల్ లైఫ్ లో చూసిన కథన అయితే చూసిన సార్. ఓకే, అంటే నేను అనింది రియల్ స్టోరీ. సినిమా వచ్చిన తర్వాత అమ్మాయి ఇప్పుడు ఎవరైతే ఫిక్షనల్ క్యారెక్టర్ ఉందో మీకు రియల్ గా చూసారు. సినిమా వచ్చిన తర్వాత
ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసో కానీ ఒక జడ్పీటీసో కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇది వాడి ఎమ్మెల్యే జడ్పీటీసో దగ్గరికి మన పెండ్లాంలు ఎమ్మెల్యే దగ్గరికి పంపించిండు అందుకే అది గెలిచింది అని కొందరు మాత్రమే అని జనాలకు తెలుస్తుంది అట్లానే ఉంటుంది సార్ ఇది అదే రియాలిటీ. సార్ మీరు అనవసరంగా నేను ఒక మాట అంటున్నాను, తప్పుగా అనుకోకండి. ప్రొడ్యూసర్ కాబట్టి, ప్రొడ్యూసర్ అంటే సినిమా రంగంలో దేవుళ్ళు, ఎందుకంటే డబ్బులు పెట్టారు కాబట్టి. మేము కూడా ఇప్పుడు బేసికల్లీ సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ ఫిల్మ్ జర్నలిస్ట్ కాబట్టి ప్రొడ్యూసర్స్ ఎప్పుడు మాకు అందరికి నెంబర్ 1 కాబట్టి నేను ఫ్రెండ్లీగా అడుగుతున్నాను. ఒక రైటర్ కి ఆవేశం ఉందంటే ఆయన కథ, ఆయన డైరెక్టర్ ఆయనకి ఆవేశం ఉందంటే మేము ఓకే యాక్సెప్ట్ చేస్తాం, ఆయన కథను ఆయన డిఫెండ్ చేసుకుంటారు. మీరు అనవసరంగా పోయి ఎందుకంటే ఇరుక్కుంటున్నారు ఇందులోకి వచ్చి? మీరు పొలిటీషియన్స్ ని కార్నర్ చేస్తున్నారు, పోలీసులు కార్నర్ మేము చాలా కూల్ పర్సన్స్ సార్, చాలా అంటే చాలా కూల్ పర్సన్స్. ఎప్పుడైతే మహిళా మండలి వాళ్ళు మా పైన ఒక కంప్లైంట్ ఇచ్చిండ్రో వాళ్ళకి ఏం కనవలేవా? సినిమా అంటే బట్టలు ఇప్పుకొని బొడ్డు చూపిస్తేనే సినిమాలా? ఇట్లాంటి సినిమాలు నిజమైన సినిమాలు కావా? అంటే మాట్లాడితేనే బూతులా? బట్టలు ఇప్పుకొని చూపిస్తే బూతులు కావా? బెత్తడంత రైకేసి జానడంత జాకెట్ వేసి మూతు పెట్టి అది సినిమా, దానికి ఎవరు అబ్జెక్షన్ లేదు. ఇది పచ్చి ఊర్లలో జరిగేది. ప్రతి ఒక్క నాయకుడు ఉంటది అని ఒక లీడర్ను ఫోన్ చేస్తున్నారు ఈరోజు ఈ సినిమా రావద్దు అని. ఇట్లాంటి సినిమాలు తీస్తే మంచిగా కావు, అట్లాంటి సినిమాలు తీస్తే మంచిగా అనమాట. అంతేగా సార్, ఈరోజు అన్ని సినిమాలు నిడిచిపెట్టి మా పైన కంప్లైంట్ ఇస్తారు వీళ్ళు. ఏం చూసుకొని ఇచ్చారు ఈరోజు? ఏం సినిమాలు కనవలేవా? అంటే చిన్న సినిమాలు కానీ చిన్న ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు ఏమని అనుకోరా? బట్ ఒకటి అప్రిషియేట్ చేస్తానండి నేను, మీ ఆవేశంలో జెన్యూనిటీ కనిపిస్తుంది, మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అవును సార్, ఆయన కూల్ గా కూర్చున్నారు. అవును సార్, మీ ఆవేశంలో మాత్రం నాకు జెన్యూనిటీ బాధ అనిపిస్తుంది సార్. బాధ అనిపిస్తుంది, భయపడడం వాళ్ళం కాదు సార్. తెగించి దమ్మున్న పోరాడతాం సార్, ఎక్కడికైనా వెళ్తాం. మంచి సినిమా తీసుకున్నా అని దమ్ముంది సార్. సార్ మన డైలీ జీవితంలో పొలిటీషియన్స్, మీకు ఎస్పెషల్లీ, ఇప్పుడు నేను మీడియా ప్రతినిధిగా నాకు ఉంటుంది, మీకు ఎస్పెషల్లీ ఉంటుంది. పొలిటీషియన్ కానీ పోలీస్ కానీ ఎదురు పడని జీవితం అయితే కాదు, వాళ్ళ నుంచి మనం దూరంగా బ్రతికే రోజులు అయితే కాదు. నార్మల్ పీపుల్కే వీళ్ళు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి. మీరు ఇప్పుడు పోలీసులను ఎలా చూపించారంటే, బేసికల్లీ ముందు నుంచి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పోలీసులు అంటే ఒక మచ్చ ఉంది. సినిమా అంతా అయిపోయాక వస్తారా లాస్ట్లో అని చెప్పి ముందు నుంచి సెటైరికల్గా ఉంది. వాళ్ళు ఫోన్ రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సినిమాల్లో పోలీసుల్ని కొంచెం, నేను ఈ పదం వాడచ్చోలేదు తెలీదు, చెమటల్లా చూపించడం ఈ కామన్ అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ పోలీసోడు కూడా తీసుకెళ్తే పోలీసోడు కూడా వాడుకున్నాడు అనేది ఒక పోలీస్ కథ గురించి చెప్తే ఓకే. ఇప్పుడు అందరికి ట్రిగ్గర్ అయ్యేలా ఉంటే మీరు ఇరుక్కుంటారు కదా అప్పుడు సార్. దీంట్లో అందరు పోలీసుల గురించి చెప్తలేం సార్. ఎవడైతే దొంగనా కొడుకులు ఉంటారో మనం ఎన్ని న్యూస్లలో చూడలేం, ఎన్ని టీవీలలో చూడలేం. అమ్మాయిని పిలుచుకుంటాడు, పెడతాడు, పోతాడు, అవన్నీ మనం ఎన్ని న్యూస్లలో చూడలేం. అట్లాంటి ముండగొడుకుల గురించి మేము చెప్తున్నాం సార్. అట్లాంటి దొంగన లుచ్చ కొడుకుల గురించి మేము సినిమా చెప్తున్నాం సార్. సో ఎవడైతే భుజాలు తడుముకుంటున్నాడో వాడే దానికి సంబంధించినోడు, మిగిలిన వాళ్ళు కూర్చోండి. అంతే సార్. మేము ఏ నాయకునికైనా ఎవరికైనా అని మేము విరుద్ధం కాదు సార్. మేము పచ్చి నిజాలున్నా పచ్చి క్యారెక్టర్లను దొంగనా కొడుకులకు, దొంగనా లుచ్చవనా కొడుకులకు మాత్రమే సినిమా తీసాం సార్. మంచి వాళ్ళకు మేము ఇది ఎవరికి కాదు సార్. ఇది ఇంకొకటి, ఫ్యామిలీ పరంగా 100కు 200% సినిమా చూడాలి సార్. ఇది ఫ్యామిలీ ఆడిషన్స్ అందరూ కూడా చూడాల్సిన సినిమా సార్. ఇక్కడ ఎక్కడ కూడా బూతులు అనేవి కనబడే సార్. మనం అనుకుంటాం అంతే, ఆ బూతులు ఫ్యామిలీస్ చూడాలి అని ఎలా అంటారో నాకు అర్థం కావట్లేదు. అభ్యర్థన కొన్ని 18+ మీరు ఖచ్చితంగా నాకు తెలిసి సెన్సార్ ఏ వస్తుంది సార్, ఏ వస్తుంది, ఫ్యామిలీస్ ఎలా చూస్తాయండి మీరు అన్నట్టు? ఏ వస్తారని మీరు ఎట్లా చెప్తారు సార్? నాకు అనిపిస్తుంది, ఆ టేజర్ చూస్తే నాకు అనిపిస్తుంది ఏ వస్తుందని. మీరు కాంప్రమైజ్ అయితే అన్ని బీపుల్ పడిపోతాయి సార్, కట్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పిన సీన్లన్నీ కట్ అయిపోవడం, బీపుల్ మ్యూట్లు పడడం సార్. మేము కట్ చేయం సార్, మేము అసలే కట్ చేయం. ఏ వస్తుందండి నాకున్న అనుభవంతో, అంటే నాది తక్కువ అనుభవం అవ్వచ్చు, వాళ్ళు చూస్తారు సార్, వాళ్ళు 100% చూస్తారు సినిమాని, చూసి మనకి చెప్తారు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు కట్ చేయరు. ఆ సిచ్యువేషన్ కి ఇది 100% కరెక్ట్. మీరు ఒక మాట అన్నారు ఇందాక, సర్పంచ్ అవును సార్ పంపించి ఆడవాళ్ళని పంపించి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు అని. ఉన్నారు సార్, ఓకే, ఉంటారు. మేము మరీ డీప్గా వెళ్ళి ఇది అందరికీ కాదు మీరే అన్నారు. మళ్ళీ గుమ్మడికాయలు కాబట్టి ఊరు వాతావరణం మాకు తెలుసు కాబట్టి ఊర్లలో ఎట్లుంటుందో మాకు తెలుసు సార్. అందరి గురించి కాదు, కొంతమంది సార్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు
ఫ్యామిలీ వెళ్ళి కూర్చుంటే ఒక మావయ్య కోడల్ని పంపించడం లేదంటే వైఫ్ని పంపించడం ఇలాంటి సీన్లు ఫ్యామిలీ పక్క పక్కన కూర్చుని ఎలా చూస్తారు అసలు? కోడల గురించి అని మీరు టీజర్ లో బాగా గమనించారు సార్. కోడల గురించి ఒక అమ్మాయి వాళ్ళ నాయన పైసలు లేకుండా ఏదో ఒక మంచి ఇంట్లోకి పంపించింది. ఆమె అందంగా ఉంటుంది, ఒక మంచి ఇంట్లోకి పంపించింది. అక్కడ వాడేం చేస్తాడు, మామయ్య ఆమె మీద కన్నేస్తాడు. కన్నేసి కొడుకు పిల్లల మీద కన్నేస్తాడు. కన్నేసి అది మనసు ఉండదు, ఆయన దగ్గర పోదు. వాడు ఏం చేస్తాడు, దాని ఆమె మీద పగబడతాడు, పగబట్టినట్టు చేస్తాడు. కోడలు మీనే ఆ కొడుకు ఏం చేస్తాడు, చాతగానోడు ఉంటాడు. ఆ చాతగానోడికి ఇంకో తమ్ముడు ఉంటాడు, వాడు కొంచెం కేర్గా చూసుకుంటాడు. ఆ మనసు ఎక్కడ పోతుంది, ఆయన మీద పోతుంది. మనసు ఆడదాని మనసుతోని ప్రేమించిందంటే సచ్చిందాక ఇడువ సార్. మీరు చెప్పేదేమో చాలా తప్పుడుగా అనుకోకండి, శ్రీరంగ నీతుల్లాగే వినిపించడం అన్నీ. ఇప్పుడు మనసు ఆడదాని మనసు అని అక్కడ మాకు అంతా శరీర దృశ్యాలే కనిపిస్తున్నాయి, శారీరక దృశ్యాలే కనిపిస్తున్నాయి సార్. కాదు నువ్వు అంటే మీరు చూసే కోణం అలా ఉంది కాబట్టి నీకు అలా కనిపించింది. అంటే నేను బేసికలీ నేను మిమ్మల్ని ఎక్కడ డిఫెండ్ చేసి ఏదో మిమ్మల్ని టార్గెట్ చేయడానికి మీరు నేను ఎవరిని ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ధైర్యంగా వాళ్ళని కార్నర్ చేయనప్పుడు మిమ్మల్ని కార్నర్ చేసే రైట్ మాకు లేదు. బట్ స్టిల్ ఎందుకు అడుగుతున్నానంటే ఒక ప్రొడ్యూసర్ గా ఆయన ఆవేదన కనిపిస్తుంది, తెలుసుకుందామని. మేము మంచి సినిమా తీసినప్పుడు 100-200%, 1000% మేము మంచి సినిమా తీసినప్పుడు ఇవన్నీ దేశంలో ఇవన్నీ కనబడినప్పుడు ఒక మా సినిమాకే వచ్చి కంప్లైంట్ ఇవ్వడము ఏం దాకా కరెక్ట్ అని మేము అడుగుతున్నాం సార్. ఈ పొద్దున్న లేచి నుంచి చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ భూత పురాణాలే వినిపిస్తున్నాయి, వాళ్ళు చూస్తలేరా, వాళ్ళు కనబడతలేవా? ఎవరికి వాళ్ళు ఫోన్ లో చూసుకోవడం వేరు ఇండివిజువల్ గా, బట్ 10 మందిని పిలిచి స్క్రీన్ వేసి చూపించడం అనేది వేరు కదా. దానికి సెన్సార్ ఉంది కదా, సెన్సార్ కట్ చేస్తారు కదా. అదే సార్, దానికి ఒక సెన్సార్ కమిటీ ఉంది, వాళ్ళు ఏం నిర్ణయిస్తారో అదే సార్. థియేటర్ లో వచ్చి చూసేటప్పుడు డెఫినెట్ గా మీరు అన్నట్టు సెన్సార్ ఉంటుంది కాబట్టి సెన్సార్ నిబంధనల ప్రకారం కట్ చేస్తారు, చూస్తారు. ఇండివిజువల్ కనుక మేము అదేది ఓటీటీ కాబట్టి ఇండివిజువల్ ఎవరి పార్టీ కూడా చూసుకునేటప్పుడు అన్నీ ఉంటాయి. ఇప్పుడు అందులో సెక్స్ ఉంటుంది, అందులో లవ్ ఉంటుంది, అందులో రొమాన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. సో అలాంటప్పుడు ఎవడు వాడు ఇండివిజువల్ చూసుకుంటాడు. కూడా అంతే కదా. సూపర్ ఆన్సర్ ఇచ్చారు. బట్ నాది ఇంకొక లాజిక్ అడుగుతున్నాను. జస్ట్ మీర్జాపూర్ అని ఒక సిరీస్ వచ్చిందండి, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, రీల్స్ లో ట్రెండ్ అవుద్ది. కుర్రాళ్ళ డైలాగులని అప్పుడప్పుడు బూతులు కూడా ఉంటాయి, దొరిలిస్తూ ఉంటారు మాటల మధ్యలో, అదొక ఫన్. అందులో మున్నా భయ్య అనే క్యారెక్టర్ ఒక రేంజ్ లో వైరల్ అయింది. బట్ థింగ్ ఏంటంటే మీర్జాపూర్ అనేది 3 సీజన్లు వచ్చింది, బట్ ఓటీటీలో మీరు సిల్వర్ స్క్రీన్ ఎలా ఏం చేశారు అని ప్రొడ్యూసర్గా నేను నా బాధ ఏంటంటే మీరు మాకు పైన ఉంటారు కదా, మీరు ఎక్కడ లాస్ అయిపోకూడదు అనేది మా బాధ. సార్ మీరు కరెక్ట్ క్వశ్చన్ వేసారు సార్. మా సినిమా కూడా 3 పార్ట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ట్రైలర్ వచ్చినాక ఇంకా పిచ్చెక్కలేస్తుంది సార్, అంత బాగుంటది. ఇంకా ట్రైలర్ ఏమో కానీ ఇంకా నాకు మీ కాన్ఫిడెన్స్ చూస్తే పిచ్చెక్కుతుంది సార్. 100% మేము పైసా గురించి పని చేయలేము సార్, మనసు పెట్టి పని చేసినాం సార్. అందుకే సినిమా 100% సక్సెస్ అవుతుంది, అందరూ చూస్తారు. అంటే ఒక యూత్కి, ఒక ఫ్యామిలీకి, చిన్న నుంచి పెద్ద వరకు అందరు కనెక్ట్ అవుతారు సార్ సినిమా. ఇది నిజం, అరే నిజమే కదా, మా ఇండ్లలో జరిగేదే కదా, మా ఇంటి పక్కనే కదా, మా సర్పంచ్కే కదా, మా ఎంపీటీస్కే కదా, మా జడ్పీటీస్కే ఇది జరిగింది కదా, ఆ ఊర్లలో కూడా ఇట్లనే ఉంటారు కదా, పైసా గురించి కొడుకులు ఉంటారు కదా అని ఇట్లా కనబడుతుంది సార్. ఒక డైలాగ్ చెప్తానండి, ఇది ఆన్ స్క్రీన్ డైలాగ్ కాదు, ఆఫ్ స్క్రీన్ జస్ట్ బుల్లి స్క్రీన్లో చూసింది. ఒక రోజు చిన్న మీటింగ్లో ఏదో వివాదం అయితే మా టైంలో చిరంజీవి గారు అన్నారు, మంచి మైక్లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి. మీరు ఎందుకు చెడు మీద కాన్సన్ట్రేట్ చేశారు, మంచినే చెప్పొచ్చు కదా, మంచి సినిమాలు తీయచ్చు కదా. ఒకవేళ బంధాలు బంధుత్వాలు మీద అమ్మ ప్రేమ ఎలాంటిది, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పెట్టకండి, లేదంటే ప్రేమించిన ఆమెను మధ్యలో వదిలేయకండి, డివోర్సులు తగ్గించండి, తర్వాత మళ్ళీ మీరే అతుక్కుంటారు, ఇలాంటివి ఏమైనా మెసేజ్లు చేయొచ్చు కదా, ఎందుకు చెడు మీద ఫోకస్ చేశారు? చెడు అని మీరు అనుకుంటున్నారు సార్, మంచి అని మేము అనుకుంటున్నాం సార్. మేమే కాదు, సినిమా చూసిన తర్వాత మీరే మాకు ఫోన్ చేసి సార్ మీరు నిజంగా మీరు మంచి సినిమా చేశారు సార్, మీకు ఖచ్చితంగా అవార్డు వస్తుంది సార్ సినిమాకి, సార్ సినిమాకి ఖచ్చితంగా జాతీయ అవార్డు, నంది అవార్డు ఖచ్చితంగా వస్తుంది అని మళ్ళీ మీరు చెప్తారు సార్. 100% మీరే చెప్తారు సార్. మేము ఎందుకు కాన్ఫిడెన్స్, ఇంతకుముందు మీరు మంచిగా అడిగారు సార్, ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నాయంటే, అవు సార్ మేము బరాబర్ మంచి సినిమా తీసుకున్నాము అని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నది సార్. మంచి సినిమా సార్, 100% మంచి సినిమా. మా యాక్టర్స్ సార్, యాక్టర్స్
అందరూ వాళ్ళు ప్రొఫెషనలే, చాలా బాగా అన్ని చాలా చేశారు సార్. ఈ సినిమా వాళ్ళ ఇష్టంతో ప్యాషన్తో బాగా చేసుకున్నారు సార్. అని వాళ్ళు పోటీ పడి మరీ చేసుకున్నారు సార్. అంత వాళ్ళకి నచ్చిన స్టోరీ సార్. ఒక డైలాగ్ ఉంటుంది సార్, సర్పంచ్ గానీకే పనులని ఏమంటావా నాయన, అసలు నేను చేయ పైసలు ఓట్లు గుద్దుమని చెప్పాలి, గంతే కానీ ఇంటింటికో ఆడుకునుడేంది అని ఒక డైలాగ్ ఉంటుంది సార్. ఇట్లాంటివి చాలా ఉంటాయి సార్. సర్పంచ్లకు ఒక్కొక్కరికి ఈ సినిమా ముందు ఇప్పుడు ఎలక్షన్ల కన్నా ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కరికి సర్పంచ్కు అరే ఈ సినిమా కూడా ఇప్పుడే రావాలా, ఈ సినిమా మా గురించే తీసిరు కదా అన్నట్టు అనిపిస్తుంది సార్. అంత బాగా కనెక్ట్ అవుతుంది సార్. జస్ట్ సినిమాకి అతీతంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. రాజకీయం అంటే ఇలాగే ఉంటుందని మీ దృష్టిలో బలంగా అభిప్రాయం మీకు ఉందా? లేదు రాజకీయ నాయకుల్లో కూడా మంచి వాళ్ళు, ఈవెన్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది కూడా పదాలు కూడా విన్నాం మనం లాస్ట్ టైం. అది మీకు మీ దృష్టిలో రాజకీయ నాయకులు ఇలాగే ఉంటారా, లేదు మంచి వాళ్ళు కూడా ఉన్నారా సేవ చేయడానికి? సార్ మంచి వాళ్ళు ఉన్నారు సార్, ఉన్నారు, కానీ వాళ్ళు బతకనిస్తలేరు సార్, బతకనియ్యరు, రిజైన్ చేసి దుబ్బే పడేస్తారు సార్. వాళ్ళు బతకనియ్యరు, వాళ్ళ వెనుకకున్నలో దెబ్బతీస్తారు సార్. ఇంకో వాడు మంచోడు ఎట్లయితారు సార్, మంచోడు ఎట్లయితారు సార్, 5 ఏళ్ళలో గెలుస్తాడు సార్. గెలిచి వాడు 2 ఏళ్ళు కూడా వేయడం వాడిని పీక్ పడేస్తారు. వీడియో సర్పంచ్ వీడు ఏం చేస్తారు, వీడి నుంచి మాకు తాపుతలేడు తిని పెడతారు. పబ్లిక్ సార్, పబ్లికే అంటారు, ఓట్లు వేసినాడు వాడు పని చేస్తున్నా కానీ పని చేయలేని అంటారు సార్. ఫస్ట్ నాకుడు సార్, నాకుడికి ఎగబడ్డారు సార్ మనుషులు. పబ్లిక్ గొర్రెలు సార్, పబ్లిక్ దగ్గర బుర్ర లేదు. అందరు అనుకుంటారు పబ్లిక్ దగ్గర ఉన్నాయనుకో, పబ్లిక్ గొర్రెలు కదా సార్, లీడర్స్ మేధావులు, లీడర్స్ సార్ మేధావులు. ఒక విషయం మాత్రం నేను అప్రిషియేట్ చేస్తాను సార్, అసలు ఏమైనా డిఫెండ్ చేసుకుంటున్నారు ఆయన. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ కేసులు పెడితే మీరు అడ్వకేట్ని పెట్టుకోలేము, అంటే ఆయనే డబ్బులు, బట్ స్టిల్ ఆయన డబ్బులు సేవ్ అవుతాయి, ఆయనకి చెప్పండి మీరు, ఆయన వాదించేయచ్చు, అవసరం లేదు అడ్వకేట్ అవసరం లేదు. ఆయన చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు అందుకే నేను అప్రిషియేట్ చేసింది అందుకే. ప్రొడ్యూసర్స్గా వాళ్ళకి డబ్బులు పెట్టినప్పుడు ఏంటంటే సినిమా మీద ఒక ప్యాషన్ ఉంటుంది, ప్యాషన్ లేకపోతే ఎవరు కూడా సినిమాలు చేయరు. వాళ్ళకి సబ్జెక్ట్ నచ్చింది, సబ్జెక్ట్లో ఉండే క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ నడిపించిన విధానం కానివ్వండి, వాళ్ళు మాట్లాడేది కానీ, ఆ క్యారెక్టరేషన్ కథ కానీ, స్క్రీన్ ప్లే అన్నీ నచ్చినాయి కాబట్టి వాళ్ళు సినిమా చేశారు. సో సినిమా మీద ఉన్న వాళ్ళకి ఆ ప్రేమ ఏదైతే ఉందో అది జనరల్గా ఏంటంటే బయట అనుకునేది వేరు, సినిమా పరంగా చూస్తే అది వేరే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మామూలుగా కేసులు పెడతానని కూడా పెడతానన్నా కూడా, సో దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంది కాబట్టి దాని నిబంధనల ప్రకారం మేము వెళ్తాం. అవి వాళ్ళు ఏమైనా కట్ చేయడం సరే కన్విన్సింగ్గా చెప్తాం, లేకపోతే వేరేలాగా ఉంటుంది. ఒరిజినాలిటీ ఏంటంటే మనుషులు వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు జనరల్గా బయట వ్యక్తులు, ఇప్పుడు పొలిటీషియన్స్ తను చెప్పినట్టుగా పొలిటీషియన్స్ బయట మాట్లాడే ఒకటి ఉంటుంది, లోపల ఇంకోటి ఉంటుంది, 2 రకాలుగా బిహేవ్ చేస్తారు వాళ్ళందరూ కూడా. సో మనిషి దగ్గరకు వచ్చేసి వాడికి వరే నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని అంటాడు, బయటికి వెళ్ళగానే మొత్తం కొంచెం 5 పక్కన పడైనా అంటారు. 2 రకాలుగా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు. సో ఆ 2 రకాలుగా బిహేవ్ చేయడం అనేది సినిమాలో మేము చూపించామన్నమాట. ప్రతి ఒక్కరిలో కూడా 2 మనస్తత్వాలు ఉంటాయి. అండ్ మెయిన్లీ నేను ఏంటంటే ఇప్పుడు దాకా ఐ మీన్ మీతో కూడా నేనేం మాట్లాడలేదు, ఆయనతోనే ఎక్కువ మాట్లాడాను. ఎందుకంటే అసలు ఏంటి ఆయన అంత సీరియస్, మీరు ఒక సీరియస్ ఫిల్మ్ మేకర్ అనేది మాకు ప్రూవ్డ్. సో ఆయన అంత సీరియస్ ప్రొడ్యూసర్, సినిమా ప్రేమించాడు, ఇష్టపడ్డాడు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు సార్. మేము ఇష్టపడ్డాము సినిమాని, మా టీం, టోటల్ టీం, మా అసిస్టెంట్ల కాడ నుంచి, మా టెక్నీషియన్స్ కాడ నుంచి అంత కష్టపడి, అంత లవ్ చేసి, అంత బాగా తీసుకొచ్చినాము. ఈ రోజు మహిళ మండలులకి ఎక్కడ ఏం కనబడనట్టు ఈ సినిమా ఒక్కటే కనబడ్డట్టు ముందు టిక్ 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 అని వచ్చి ఆడొచ్చి నిలబడి ఈ సినిమా ఇట్లున్నది, ఈ సినిమా ఇట్లున్నది, ఈ బూతులు ఇట్లున్నది, వీళ్ళ దగ్గరకంట వాళ్ళ దగ్గరకంట చెప్పుకుంటూ వచ్చి, అంటే వాళ్ళకి ఎంతమంది సస్తలేరు సార్, మొగలు సస్తలేరా? వాళ్ళు ఉన్న ఏరియాలోనే నేను ఒక 4-5 మందిని చూపిస్తా, వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ ఏరియాలోనే 4-5 మందిని చూపిస్తా. ఇంట్లల్లా ఆడవిళ్ళ టార్చర్ పెట్టి మొగలను చంపేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఈ రోజుకి కూడా ఎంతమంది వాళ్ళ ఎంత వాళ్ళు అడిగారు దాని గురించి. ఓ మొగడు చచ్చిపోతే ఎవరు అడిగారు? మరి దానికి నేను ప్రెసిడెంట్ అవుతా, మొగ జాతికి నేను ప్రెసిడెంట్ అవుతా. సరే పురుషుల సంఘం అని ఒకటి పెడదామండి మనం కూడా. ఖచ్చితంగా సార్. ఈ రోజు ఈ సినిమా నుంచి నన్ను ఆ పుణ్యమైన దొరుకుతుంది సార్ నాకు. ఓకే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇంకా నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు, మళ్ళీ నా మీదకి వస్తుంది. కానీ బట్ ఒకటైతే అడుగుతున్నాను సార్, ఏంటి ప్రభుత్వ సారాయి దుకాణం? ఎందుకు ప్రభుత్వ సారాయి దుకాణం? ప్రభుత్వాన్ని మళ్ళీ ఆ టైటిల్లోకి తీసుకొచ్చి లేదు, అది 1980s
సారాయి అనేది అప్పుడు స్టార్ట్ అయింది కదా, సో అక్కడి నుంచి కథ నడుస్తుంది కాబట్టి దానికి ప్రభుత్వ సారా దుకాణం అని పెట్టాం అనమాట. లింక్ ఉంటుంది అనమాట కథలో, ఆ టైటిల్ పెట్టడానికి లింక్ ఉంటుంది, అందుకని ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. మీరే ఏమిద్దాం అనుకున్నారు అసలు మెసేజ్? అంటే మీకు ఒక హిడెన్ ఎజెండా గట్టిగా ఉంటుంది, ఇంటర్నల్గా మెసేజ్ ఉంటుంది ఇందులో. ఏంటంటే ప్రతి మనిషి కూడా ఇలా ఉంటారు వ్యక్తులు. అంటే కొన్ని ఏంటంటే ఏడిపించే సినిమాలు ఉంటాయి, కొన్ని నవ్వించే సినిమాలు ఉంటాయి, కొన్ని బాధ పెట్టే సినిమాలు ఉంటాయి, కొన్ని థ్రిల్ చేసే సినిమాలు ఉంటాయి, కొన్ని హర్రర్ మనం భయపడుతున్న సినిమాలు ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే మనుషులు వాళ్ళ లోపల ఉండే ఇన్నర్ ఫీలింగ్స్ ఏవైతున్నాయో అవి తెలుసుకొని చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతుంటారు అన్నమాట. మెసేజ్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఎంటర్టైన్మెంట్లోనే మనుషులు నిజ స్వరూపం ఎలా ఉంటుంది, వాళ్ళ నిజాల రియలిస్టిక్ ఎలా ఉంటాయి, మూవీస్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయని చెప్పడం ఉంటుంది అంతే కథలో, అంతేగాని మెసేజ్ ఏం లేదు, పక్కా కమర్షియల్ ఓరియంటెడ్ అన్నమాట. సార్ మాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఒకటి అనిపించిందంటే మంచి సినిమాలు తీయొద్దు, మెసేజ్ ఉన్న సినిమాలు తీయొద్దు. ఎందుకంటే ఒకటి పూలన్ దేవని సూపర్ సినిమా, ఎంత బాగుంటుందంటే చూసిన వాళ్ళకి రియల్ స్టోరీ, దాన్ని బ్యాన్ చేసిర్రు. రియల్ స్టోరీని సార్ బ్యాన్ చేసిర్రు. అట్లాంటి స్టోరీలు తప్పదు సార్, తీయొద్దు అనమాట. వాస్తవాలు చూపెట్టిన వాళ్ళు దుర్మార్గులు, మూర్ఖులు, వాళ్ళంతా చెత్తనగా చెడు కొడుకులు, వాళ్ళకు ముద్రేసి పంపించాలి. వీళ్ళు వేస్ట్. ఇంకా వీళ్ళతో సినిమాలు తీయడం చేత కాదు, ఇక వీళ్ళకి వస్తుంది ఈ కంటెంట్. సార్ కాదు, రాజమౌళి ఆయుధాల గురించి విన్నానండి. మీ ఆయుధం మీ ప్రొడ్యూసర్ అయినా ఆయన అసలు తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎక్కడ ఆగట్లేదు, నరుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు ముందు. ఆయన మా లోపల ఉండే ఏదైతే ఉందో, అంటే జనరల్గా ఇప్పుడు అతనికి ఎందుకు అంత కోపం వచ్చిందంటే, ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళకి సంబంధించిన కానీ భాషా సంస్కృతికి సంబంధించిన వీళ్ళందరూ ఏంటంటే, అంటే ఇలాంటి సినిమాలు ఒక మంచి సినిమా తీసినప్పుడు, రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు ఇలాగా వచ్చేసి మీరు ఈ సినిమా ఆపేయాలి, అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు మాట్లాడినా, ఆ భాష, ఆ క్యారెక్టర్ ఉద్దేశం ఏంటి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది ఆలోచిస్తే అంతవరకు రాదు. జనరల్గా ఆలోచించకుండా వస్తే ఇలాగే ఉంటాయి అనమాట. మలయాళం సినిమాలు ఉన్నాయి సార్. సార్ మీరు ఆగండి సార్, నాకు మీరు వచ్చే కొద్దీ వస్తున్నారు. మలయాళం సినిమాలు ఉన్నాయి, ఎంత బాగుంటాయి సార్. ఒక ఇల్లు స్టోరీ, ఒక ఊరు, ఒక మండలం, మంచి స్టోరీ. తమిళ సినిమాలు ఉంటాయి సార్, ఎంత బాగుంటాయి సార్. అవి ఎంత మంచి రిసీవ్ చేసుకుంటాం సార్ మనం. అవును, ఎంత బాగా తెలుగు సినిమాలు బాగాలేదంటారు. మన తెలుగు సినిమాలోకి వచ్చేసరికి వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే మళ్ళీ థియేటర్కి పోయి వాళ్ళ సినిమాలు చూసి అబ్బాబ్బాబ్బాబ్బా చాలా బాగున్నాయి అని చెప్పి ఎంత మంచి చెప్తారంటే చాలా బాగున్నాయి అని చెప్తారు. మన తెలుగుకి వచ్చేసి కంప్లైంట్లు ఇచ్చుడు అంటే, వీళ్ళకు ఒక్క కత్తితోని 100 మందిని పొడిచేసుడు, కింద కాలు కొడితే 10 మంది మీ గాలిలో ఎగురుడు, గుద్దుతే గోడలు పలిపోకడా, గట్లాంటి సినిమాలు నచ్చుతాయి. అంతే కదా సార్, వాస్తవమే కదా సార్. ఆడియన్స్ అందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఆ సినిమాలు. మీరు మహిళా అదే సార్, అందుకే సార్ మేము అందుకే చెప్తున్నాం సార్, మంచి సినిమా చేస్తేనేమో గిట్ల కంప్లైంట్లు పెట్టి పిచ్చోళ్ళని చేస్తారు. అదే గుద్దుతే నరుకుతే ఇవన్నీ రక్తపాతాలు ఇట్లా పోయి చేస్తే అదేమో హైలైట్ సినిమా, హిట్ సినిమా, దానికి అడిగేటోడే లేవు. బొడ్డు చూపిస్తేనే సినిమా, లేకపోతే లేదు. అంతే కదా సార్, అంతే కదా సార్. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తుంటాయి కదా అని చెప్పే ఉద్దేశం అంటే అదే అనమాట. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు ఏదైతే వస్తాయో అవి కూడా ఆదరించాలి కదా. అవి కూడా అంటే చూడాలి ఫస్ట్. ఇప్పుడు మలయాళంలో, తమిళ్ ఎందుకు చూస్తున్నారు వాళ్ళ సినిమాలు? కంటెంట్ సినిమాలు కదా అవన్నీ కూడా. సో ఎంతకైనా ఫైట్లు లేకపోతే నరుకోవడాలు, చంపుకోవడాలు ఇవి కాదు కదా సినిమా అంటే. సినిమా అంటే ప్యారలల్గా ఇంకో సినిమా కూడా ఉంది, ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా తీసి మనకి మంచి ఆహ్లాదకరాన్ని పంచే సినిమాలు ఉంటాయి. సో అలాంటి సినిమా. కాకపోతే ఒక ఇష్యూ నేను సీరియస్గా చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు అన్నట్టు లాజికల్గా మాట్లాడుకుంటే మంచి సినిమా జనాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశం మీకుంటే, అవును, ఈ బూతుల్ని కానీ ఈ శృంగార దృశ్యాల్ని శృంగారం లేకుండా చూపించాలి. చెప్తున్నా, ఎందుకంటే ఒరిజినాలిటీ అది. మీరు ఒరిజినల్ రా సినిమాది యాక్చువల్గా అది అలాగే మాట్లాడతాయి. ఆ పాత్రలు మాట్లాడడానికి కూడా ఒక ఉద్దేశం ఉంది, ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళలో. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పాం కదా, ఎందుకంటే వాళ్ళు శాంతంగా ఉన్నంతసేపు శాంతంగా ఉంటారు, శాంతం లేనప్పుడు ఆ స్థాయి దాటిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు బూతులే వస్తాయి, ఉగ్రరూపం ఆటోమేటిక్ బయటకు వచ్చేసి. అంతేగాని బాబు నువ్వు చాలా మంచి, నేను వాళ్ళని కొట్టలేను అంటారా ఏంటి? అదే అలా అంటారు. కోపం వస్తే ఎవరికైనా సరే అంటే ఆపోజిషన్లో వాడు రియాక్ట్ అయ్యే విధానం ఎవరికైనా సరే కోపం వస్తే అలాగే మాట్లాడతారు. దాన్ని మనం తప్పుకోవడానికి లేదు. అంతేగాని దాన్ని బూతులు అంటే మాట్లాడతారు వాళ్ళు. ఒరిజినల్గా మనిషిలో ఉండేది స్వభావం అదే.
ముఖ్యంగా సార్ ఆడవాళ్ళ దగ్గర ఓపికను మాత్రమే మనం చూస్తాం సార్. వాళ్ళ నుంచి ఓపిక నశించి అలసిపోయారంటే వాళ్ళని ఎవ్వరు కూడా ఆపలేరు సార్. మేము ఆడదాని శక్తిని చూపెట్టినాం సార్. వాళ్ళని ఎక్కడ కూడా మేము సినిమా చూసినాక మీరు చెప్తారు సార్ సూపర్ సినిమా తీసిరని మీరు చెప్తారు సార్. ఆడవాళ్ళ శక్తిని చూపెట్టినాం సార్. ఓహో ఆడదంటే ఇంత పవర్. ఇప్పుడు ఆడదాని శక్తి మేము కర్తవ్యం సినిమాలో విజయశాంతిని చూసాం. ఈ కోణంలో ఎందుకు అనేది మా ప్రశ్న. అంతే అదొక కోణం సార్, ఇదొక కోణం సార్. ఒకేలాగా సినిమాలు ఇప్పుడు ఆయన కర్తవ్యం ఆ డైరెక్టర్ ఆయన సెన్సిబిలిటీస్ అవి, నా సెన్సిబిలిటీస్ ఇవి. నేను ఇలా చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇలా చూపించాలనుకుంటున్నాను. ఆ కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. ఆడదానిలో ప్రేమ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, తర్వాత పిల్లల విషయంలో చాలా ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు వాళ్ళు. తర్వాత తెగిస్తే కూడా ఇలాగే ఉంటుంది, చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. మనం తట్టుకోలేము స్త్రీ శక్తిని, ఏ విషయంలో అయినా సరే మనం తట్టుకోలేము. చాలా డెప్త్లో ఉంటుంది అనమాట. అందుకనే అంటే ఒక ఫిమేల్ కాదు, మేల్ వెర్షన్లో కూడా దీంట్లో అంటే అవతల వ్యక్తిని చీట్ చేస్తే ఆ మోసానికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ నుంచి వచ్చే ఇంకొక యాంగిల్ ఏదైతే ఉంటుందో అది మనం చూపిస్తూ ఉంటామంట ఒక్కొక్క పాత్ర ద్వారా. సో ఫైనల్లీ ఏంటి, మళ్ళీ ఏమన్నా నేషనల్ అవార్డు, నంది అవార్డు ఇప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేస్తే, ఒకవేళ గద్దర్ అవార్డ్స్ ఇక్కడ మొదలు పెట్టారు, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి? అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఆయన చాలా కాన్ఫిడెంట్ ఇందాక నుంచి నేషనల్ అవార్డు అని అంటున్నారు. చెప్పలేము ఎందుకంటే రావచ్చు, ఎందుకంటే మనం అప్లై చేస్తాం. తెలంగాణ గవర్నమెంటే పిలిచి మాకు సన్మానం చేసి మంచి సినిమా తీసిందని చెప్తారు సార్. అంత బాగుంటుంది సార్. బట్ మీ మాటలు కొన్ని దాచుకోండి సార్. మనం పురుషుల సంఘం పెట్టిన తర్వాత ఇంకా మీ ఫైర్ ఎలాగా ఉండాలి, మీరు అప్పుడు వరకు కొన్ని మాటలు దాచుకోండి సార్. ఖచ్చితంగా పురుషుల సంఘం అనేది ఖచ్చితంగా రావాలే సార్, రావాలే సార్. దానికి నేను ప్రెసిడెంట్ వహిస్తా సార్. లేకపోతే మీరు నాకేమన్నా అభ్యర్థన వచ్చినా మీ దగ్గర కాదు. స్త్రీల విషయంలో ఆయన ఎంత ఎలాంటి అవమానాలకి మీరు కూడా ఎంత ఉన్నారు. ఇంటికి వెళ్తే ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు పెళ్ళైంది సార్? నాకు పాప కూడా. మరి ఇంటికి వెళ్తే ఉంటది కదా సార్ ఇంటి దగ్గర. సార్ ఏం సమాధానం చెప్తారు మహిళల మీద ఎంత ఇన్ని వ్యాఖ్యలు చేసిన మీరు? ఇంటికి ఎలా ధైర్యంగా వెళ్తారు? 100% సార్. నేను ఇంటికి వెళ్తే మంచి ప్రశాంతంగా కూల్గా, ఇంటికి పోతే మంచి ఫుడ్, అంత వాళ్ళు అంత బాగా చూసుకుంటారు. ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ వైఫ్ అనుకుంటారు అపరిచితుడు రవి. బట్ ఎనీవే ఫైర్ ఉంచుకోండి సార్. పురుషుల సంఘం స్టార్ట్ చేసినప్పుడు మనం బయట పెడతాం. బట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. కొత్త కోణం చూపిస్తున్నారు మీలో. ఐ మీన్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టీజర్కి, ఆ డైరెక్టర్ పేరుకి ఎక్కడ సింక్ అవ్వలేదు కొంచెం. బట్ కొత్తగా అనిపిస్తుంది. చూద్దాం ఈ సినిమా మరి రిజల్ట్ ఎలా ఉంటుందో. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రభుత్వమే పిలిచి సన్మానించి అవార్డు పెడతారో ఏమవుతుంది అనేది చూద్దాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. ఇంకొకటి సార్, ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళ ఖబర్దార్ చెప్తున్నాం సార్. వాళ్ళు ఎన్ని కాల్స్ చేసినా, మెసేజ్లు పెట్టినా బెదిరిపోయి మేము ఎక్కడ భయపడే వాళ్ళం కాదు సార్. వాళ్ళు ఏడుకు పోయినా వి వాంట్ టు ఫైట్ సార్. ఏమన్నా బయట రివీల్ చేద్దాం అనుకుంటున్నారా? ఎవరెవరో కాల్ చెప్తాను సార్, 100% చెప్తా. పెద్ద లీడరే కాల్ చేసి చెప్పిండు. ఎవరండి ఆ లీడర్? చెప్తారా? ఇప్పుడు చెప్తాను సార్. ఇప్పుడు చెప్పాను సార్. ఫోన్ కాల్లో ఆయన ఏం మాట్లాడింది కూడా రికార్డింగ్ చేసి పెడతా సార్. పడతా సార్. అప్పుడు చెప్తాం సార్. చేయండి, ఎన్ని కాల్స్ చేస్తారో, ఎన్ని బెదిరింపులు చేస్తారో. అక్కడ తప్పు చేసింది ఏం లేదు. మంచి సినిమా సార్, మంచి సినిమాని తీసాము అంతే. వాళ్ళకి ఇంకేది కనబడకుండా ఈ సినిమానే కనబడ ఏడికన్నా రాను సార్, చూసుకుంటాం. దమ్ముంది సార్, గడుచున్న డైరెక్టర్, దమ్మున్న ప్రొడ్యూసర్స్ సార్. మీ ఫైర్ చూస్తే మాకు చెమట పడుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.